వికటకవి ద క్రానికల్స్ ఆఫ్ అమరగిరి వెబ్ సిరీస్ రివ్యూ తెలుగు. ఒక రాజ సంస్థానానికి శాపం ఉందని ఆ ఊళ్ళో డిటెక్టివ్గా వచ్చిన హీరో ఏం చేశారు, హీరోకి ఆ రాజ సంస్థానానికి సంబంధం ఏంటి అండ్ ఆ మిస్టరీ సాల్వ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ వికటకవి వెబ్ సిరీస్ చూడాల్సిందే. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి జస్ట్ నాన్ సబ్స్క్రైబర్ కౌంటే ఉందండి. ఎఫర్ట్స్ జెన్యూన్గా ఉన్నాయి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. నరేష్ అగత్య, మేఘా ఆకాష్, రఘు కుంచే ఇలా రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ చాలామంది ఉన్నారు. అండ్ అదర్ యాక్టర్స్ మెయిన్ రోల్స్లో చేసిన వెబ్ సిరీస్ ఇది. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఉన్న ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది ప్రదీప్ మద్దాలి. రన్ టైం వచ్చేసి ప్రతి ఎపిసోడ్ 30 to 40 minutes ఉంటుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. ఫ్యామిలీతో చూడడానికి నో అడల్ట్ కంటెంట్, సో నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. నరేష్ అగత్య యాక్టింగ్, డిటెక్టివ్ రోల్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ ఎక్కడో నాకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ క్యారెక్టర్ గుర్తొచ్చింది, బట్ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్. నెక్స్ట్ విజువల్స్ అండి. 1940 వింటేజ్ లుక్స్ తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆ వింటేజ్ లుక్ అండ్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ చూడడానికి చాలా బాగున్నాయి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లిటరల్లీ ఎంగేజింగ్గా ఉన్నాయి విత్ మంచి సస్పెన్స్ ఫ్యాక్టర్ అనమాట. బీజిఎం ఆల్సో వెరీ గుడ్. రఘు కుంచే రోల్ బాగుంది, బట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ కోర్స్. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో ఉన్నంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తర్వాత బాగా డ్రాప్ అయిందనే చెప్పాలి. రివీల్ చేసిన ట్విస్ట్ కూడా ఎక్స్పెక్టెడ్ అవ్వడం వల్ల పెద్ద థ్రిల్ అనిపించలేదు. బట్ లాస్ట్ 2 ఎపిసోడ్స్లో చెప్పిన కోర్ కాన్సెప్ట్ పర్లేదు, బాగానే ఉంది. అంతా వర్కౌట్ అవ్వలేదు, బట్ స్టిల్ ఓకే. దానివల్ల కొంచెం బోర్ అనిపించింది. లాస్ట్ ఎపిసోడ్ ఫినిషింగ్ బాగానే ఉంది. సిరీస్ వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ ఏ డీసెంట్ థ్రిల్లర్ దట్ కెన్ వాచ్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.